సో యాంటీనా బ్యాండ్విడ్త్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద నీడ్ ఫర్ యాంటీనా బ్యాండ్విడ్త్, అసలు యాంటీనా బ్యాండ్విడ్త్ దేనికోసం మనం తీసుకోవాలి అనేది మనం చూసుకునేటట్లుగా అయితే, సో హియర్ యాంటీనా బ్యాండ్విడ్త్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాండ్విడ్త్ అంటే ఏంటి, బ్యాండ్విడ్త్ విచ్ ఈస్ నథింగ్ బట్ higher frequency level minus lower frequency levels, higher frequency level minus lower frequency level, FH minus FL. సో ఆ మధ్యలో మనం తీసుకునే దాన్ని మనం ఏమంటున్నాము, హైయర్ ఫ్రీక్వెన్సీకి లోయర్ ఫ్రీక్వెన్సీకి మధ్యలో ఉండే దాన్ని మనం ఏమంటున్నాము అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్యాండ్విడ్త్ అని చెప్పుకుంటున్నాం అనమాట. సో హియర్ ద బ్యాండ్విడ్త్, యాంటీనా బ్యాండ్విడ్త్ అనేసరికి ఏంటి అంటే, సో ద బ్యాండ్విడ్త్ ఆఫ్ యాంటీనా ఈజ్ రిఫర్స్ టు the range of frequencies, different frequency ranges మనం తీసుకునేటట్లుగా అయితే ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర యాంటీనా కరెక్ట్ గా వర్క్ అవుతుంది. సో సపోజ్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ లెవెల్స్ మనం తీసుకున్నాం అంటే లైక్ 100 హెడ్జెస్, 200 హెడ్జెస్, 300 హెడ్జెస్, అలా లైక్ 1 కిలో హెడ్జెస్, 2 కిలో హెడ్జెస్, అలా డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ లెవెల్స్, మెగా హెడ్జ్ ఫ్రీక్వెన్సీ, గిగా హెడ్జ్ ఫ్రీక్వెన్సీ లెవెల్స్ దగ్గర మనం తీసుకునేటట్లుగా అయితే ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర ఆ యాంటీనా కరెక్ట్ గా వర్క్ అవుతుంది అనేది మనం తీసుకునేటట్లుగా, ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర మనం తీసుకుంటున్నామో దాన్ని ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యాంటీనా బ్యాండ్విడ్త్. ఒక యాంటీనా కరెక్ట్ గా వర్క్ అవుతుంది అని మనం ఎలా చెప్పగలుగుతున్నాము, హౌ వి టెల్ అబౌట్ ద యాంటీనా వర్క్స్ ప్రాపర్లీ, ఒక యాంటీనా కరెక్ట్ గా వర్క్ అవుతుంది, ఒక యాంటీనా కరెక్ట్ గా పనిచేస్తుంది అనేది మనం ఎప్పుడు ఎలా చెప్పగలం, విత్ హెల్ప్ ఆఫ్ దిస్ పారామీటర్స్, ఈ పారామీటర్స్ అన్నిటిని సాటిస్ఫై చేయగలిగితే, విత్ హెల్ప్ ఆఫ్ దిస్ ఆల్ పారామీటర్స్, ఏవైతే పారామీటర్స్ ఉన్నాయో, యాంటీనా పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో, ద ఇంపార్టెంట్ పారామీటర్స్, వాటిని అన్నిటిని ఇది సాటిస్ఫై చేయగలిగితే, అంటే అన్నిటిని అంటే యాంటీనా గెయిన్ కానీ, అదే విధంగా ఎఫెక్టివ్ లెంత్ ఆఫ్ ది యాంటీనా కానీ, యాంటీనా పోలరైజేషన్ కానీ, యాంటీనా ఫ్రంట్ టు బ్యాక్ రేషియో కానీ, వీటిని అన్నిటిని సాటిస్ఫై చేయగలిగితే అప్పుడు ఆ యాంటీనా కరెక్ట్ గా పనిచేస్తుంది అని మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. ఓకే అండి, సో రైట్ డౌన్ యాంటీనా బ్యాండ్విడ్త్. ద బ్యాండ్విడ్త్ ఆఫ్ యాంటీనా ఈస్ refers to the bandwidth of antenna is refers to the range of frequencies over which the antenna can operate correctly. Antenna can operate correctly. Antenna can operate correctly. Antenna maintain correctly. కిందన ఇంకొక పాయింట్ లో రాసుకోండి. The antenna maintains నెక్స్ట్ పాయింట్ కింద రాసుకోండి. The antenna maintains its characteristics and parameters. The antenna maintains its characteristics and parameters. The antenna maintains its characteristics and parameters like gain of the antenna, like gain, comma, front to back ratio, comma, polarization, comma, impedance, comma, directivity, and so on. అంటే వీటిని అన్నిటిని కరెక్ట్ గా సాటిస్ఫై చేయగలిగితే, వీటిని అన్నిటి దగ్గర మనకి కరెక్ట్ రేంజ్, మనం అనుకున్న రేంజ్ అనేది మనకు వస్తే, అంటే మనం అనుకున్న గెయిన్ కానీ, మనం అనుకున్న ఎఫిషియన్సీ కానీ, మనం అనుకున్న పవర్ గెయిన్ కానీ, మనం అనుకున్న డైరెక్టివిటీ కానీ, మనం అనుకున్నంత డైరెక్టివ్ గెయిన్ కానీ, మనం అనుకున్నంత ఫ్రంట్ టు బ్యాక్ రేషియో కానీ, మనం అనుకున్నంత ఎఫిషియన్సీ కానీ వచ్చేటట్టుగా ఏ ఫ్రీక్వెన్సీ లెవెల్ దగ్గర అది ఉందో ఆ ఫ్రీక్వెన్సీ లెవెల్ దగ్గర మనం ఏం చేస్తున్నాము, ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర స్టార్ట్ అయ్యింది, ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర ఎండ్ అయ్యింది,
హోప్ ఎవ్రీవన్ అండర్స్టాండ్. ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర స్టార్ట్ అయ్యింది, ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర ఎండ్ అయ్యింది. అంటే ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర నుంచి మనం అనుకున్న రేంజ్ స్టార్ట్ అవుతున్నాయి, ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర వచ్చేసరికి మనం అనుకున్న రేంజ్ అనేది ఆగిపోతుంది. ఆ మధ్యలో బ్యాండ్ ఏమంటున్నాం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్యాండ్ విడ్త్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్యాండ్ విడ్త్. హోప్ ఎవ్రీవన్ అండర్స్టాండ్ దిస్. ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర స్టార్ట్ అవుతుంది, ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర ఎండ్ అవుతుంది, ఆ మధ్యలో దాన్ని మనము యాంటీనా బ్యాండ్ విడ్త్ అంటాం అన్నమాట. హోప్ అర్థమైంది కదమ్మా అందరికీ. సో దాన్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్, ఫ్రంట్ టు బ్యాక్ రేషియో. ఫ్రంట్ టు బ్యాక్ రేషియో, ఫ్రంట్ టు బ్యాక్ రేషియో, ఫ్రంట్ టు బ్యాక్ రేషియో, FBR. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ 2 marks. 2 marks అని పక్కన పెట్టుకోండి. యాంటెన్నా పారామీటర్స్ లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ టు ఆస్క్ 2 marks క్వశ్చన్. 2 marks క్వశ్చన్ కింద అడుగుతాడు. ఫ్రంట్ టు బ్యాక్ రేషియో అంటే ఏంటి? ఫ్రంట్ టు బ్యాక్ రేషియో అంటే ఏంటి అంటే, సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ విత్ హెల్ప్ ఆఫ్ వైట్ బోర్డ్. So front to back ratio, FBR. So FBR, which is nothing but front to back ratio, which is nothing but మన యాంటీనాని like what will happening at the transmitting section. ట్రాన్స్మిటింగ్ యాంటీనా దగ్గర ఏం జరుగుతుంది, ఎలక్ట్రికల్ వేవ్స్ ని EM వేవ్స్ కింద ట్రాన్స్మిటింగ్ అయ్యి ట్రాన్స్మిటింగ్ చేస్తుంది. సో వాట్ ఎవర్ ద ఎలక్ట్రికల్ వేవ్స్ వాస్ that can be converted in the form of EM waves and it can be transmitted through the air ద్వారా ట్రాన్స్మిటింగ్ అవుతుంది. ఓకే అండి. సో at that receiving section antenna ఏం చేస్తుంది, it can be receiving electromagnetic waves and it can be reback into that electrical signals కింద మళ్ళీ రీబ్యాక్ అవుతుంది అన్నమాట. ఓకే అండి. సో అసలు ఫ్రంట్ టు బ్యాక్ రేషియో అంటే ఏంటి? సో ఒక డిసైడ్ డైరెక్షన్ లో మనకి ట్రాన్స్మిటింగ్ అయిన రేడియేటెడ్ పవర్, నెక్స్ట్ అదే విధంగా అటు నుంచి బ్యాక్ సైడ్ నుంచి వస్తున్న రేడియేటెడ్ పవర్. ఓకే అండి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఫార్వర్డ్ పవర్, బ్యాక్వర్డ్ పవర్. సో ఆ రెండిట్ల మధ్య ఉండే రేషియోనే మనం ఫ్రంట్ టు బ్యాక్ రేషియో అంటాం. ఫార్వర్డ్ పవర్, బ్యాక్వర్డ్ పవర్, ద రేషియో ఆఫ్ ఫార్వర్డ్ పవర్ అండ్ బ్యాక్వర్డ్ పవర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్రంట్ టు బ్యాక్ రేషియో. దట్ ఈస్ కాల్డ్ ఫ్రంట్ టు బ్యాక్ రేషియో. దాన్ని మనం ఫ్రంట్ టు బ్యాక్ రేషియో అని అంటున్నాం అన్నమాట. ఓకే అండి. సో హియర్ రైట్ ఆన్ ఫ్రంట్ టు బ్యాక్ రేషియో. ఫ్రంట్ టు బ్యాక్ రేషియో, FBR is defined as the radiated power in desired direction, the radiated power in desired direction, the radiated power in desired direction to the radiated power in the opposite direction. The radiated power in the desired direction to the radiated power in the opposite direction. Radiated power in the desired direction, which means that radiated power in the desired direction ante enti ante, which means that it is nothing but forward power. అంటే ట్రాన్స్మిటింగ్ దగ్గర నుంచి వెళ్తున్న పవర్. ఓకే అండి. రేడియేటెడ్ పవర్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్, విచ్ మీన్స్ దట్ బ్యాక్వర్డ్ పవర్. దట్ ఈస్ నథింగ్ బట్ బ్యాక్ నుంచి వస్తున్న పవర్. ఓకే అండి. radiated direction in the radiated power in the desired direction, which means that forward power. Radiated power in the opposite direction, which means that backward power. Hope everyone understand this. Write on this. FBR is equal to radiated power in desired direction by radiated power in opposite direction. FBR is equal to FBR, front to back ratio. FBR is equal to radiated power in desired direction by radiated power in opposite direction. ఇది కూడా రాసుకోవచ్చమ్మా. కొన్ని టెక్స్ట్ బుక్స్ లో ఇది ఉంటుంది, ఫార్వర్డ్ పవర్ బై బ్యాక్వర్డ్ పవర్. ఏది రాసినా కరెక్టే. ద రేషియో ఆఫ్ ఫార్వర్డ్ పవర్
into backward power. The ratio of forward power into backward power anna definition correct. The ratio of radiated power in desired direction into radiated power in opposite direction anna correct. Okay andi, so forward power by backward power, FBR is equal to forward power by forward power is which is denoted with capital F, and backward power which is denoted with capital B. Forward power by backward power. Forward power by backward power. మా అందరూ రాసుకున్నారా? సో FBR is equal to అంటే ఏంటి, ఫ్రంట్ టు బ్యాక్ రేషియో. వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ వెరీ చాలా సార్లు 2 మార్క్స్ అడిగిన క్వశ్చన్ కూడా. ఫ్రంట్ టు బ్యాక్ రేషియో అంటే ఏంటి అంటే ఒక రేడియేటెడ్ పవర్ ని, అంటే రేడియేటెడ్ పవర్ అంటే ఏంటి, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ని ఒక డిసైడ్ డైరెక్షన్ లో మనం పంపుతున్నాం అని చెప్తున్నాం. డిసైడ్ డైరెక్షన్ లో పంపడం అంటే ఏంటి, అక్కడ మనము we can use it as a directional antenna. డైరెక్షనల్ యాంటీనాని యూజ్ చేసుకొని ఒక డైరెక్షన్ లో మాత్రమే మనం పంపించగలిగితే, అంటే ఏంటి, ఒక డిసైడ్ డైరెక్షన్ లో మాత్రమే పంపిస్తున్నాం, అన్వాంటెడ్ డైరెక్షన్ లో రిమూవ్ చేస్తున్నాం. ఓకే, డిసైడ్ డైరెక్షన్ లో పంపిస్తున్న పవర్ రేడియేటెడ్ పవర్. నెక్స్ట్ అదే విధంగా అటు నుంచి కూడా మనకి ఆపోజిట్ డైరెక్షన్ లో కూడా వస్తున్నాయి. అంటే ఫ్రీ ఎయిర్ లో చాలా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. ఇన్ ద ఫ్రీ ఎయిర్ there are so many waves was moving, like infrared waves, EM waves, okay andi, so gamma rays ఇవన్నీ చాలా ఎక్కువ మూవ్ అవుతూ ఉంటాయి. ఇన్ దట్ ఫ్రీ ఎయిర్ మనం పంపిస్తున్న డిసైడ్ డైరెక్షన్ లో వెళ్ళే ఎనర్జీ, ఆపోజిట్ గా వచ్చే ఎనర్జీ, రెండింటి మధ్య రేషియోయే ఫ్రంట్ టు బ్యాక్ రేషియో. ఓకే, hope everyone understand this. Forward power by backward power. And moving on to next one, forward power by backward power. Polarization. 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 Polarization అంటే ఏంటి, అసలు polarization అనేది మనం ఎందుకు తీసుకుంటున్నాము, we'll see on this. Right on, it is defined as polarization definition రాసుకోండి. It is defined as the direction of electronic vector, the direction of electronic vector of the EM wave produced by an antenna, of the EM wave produced by an antenna, produced by an antenna. సో పోలరైజేషన్ అంటే ఏంటి, పోలరైజేషన్ లోని అసలు పోలరైజేషన్ అనేది దేనికోసం మనం తీసుకున్నాము అనేది మనం చూసుకున్నట్లయితే, సో పోలరైజేషన్ అంటే ఏంటి అంటే ద డైరెక్షన్ ఆఫ్ ది EM వేవ్, వేవ్స్ ని మనం చూసుకునేటట్లయితే, డైరెక్షన్ ఆఫ్ ది EM వేవ్స్ ని అది రిప్రజెంట్ చేస్తుంది. డైరెక్షన్ ఆఫ్ ది EM వేవ్ అనేది ఏ రకంగా ఉంది, ఓకే అండి, ఏ రకంగా ఆ డైరెక్షన్ ఆఫ్ ది EM వేవ్ ఉంది అనేది అది రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క డైరెక్షన్ ని రిప్రజెంట్ చేసేదే మనకి ఈ పోలరైజేషన్ అనమాట. ఈ పోలరైజేషన్ అనేది మనకి ఎన్ని రకాలుగా ఉంటుందంటే, there are three types of polarization. The three types of polarizations are, what are the three types of polarization is nothing but, first one, linear polarization. Linear polarization అంటే ఏంటి, అసలు లీనియర్ పోలరైజేషన్ లోని ఏం జరుగుతుంది మనకి, ఇది మీకు ఫస్ట్ పోలరైజేషన్ అంటే ఏం చెప్పాను, EM వేవ్ యొక్క డైరెక్షన్ ఏ రకంగా ఉంది అనేది రిప్రజెంట్ చేసేది పోలరైజేషన్. గుర్తుపెట్టుకోండి, గాల్లో వెళ్తున్న EM వేవ్ యొక్క డైరెక్షన్ అంటే ఏ రకంగా, ఏ డైరెక్షన్ లో అది వెళ్తుంది, అనేది రిప్రజెంట్ చేసేది పోలరైజేషన్. ఓకే అండి, ఇవి మొత్తం 3 types ఆఫ్ పోలరైజేషన్స్ జరుగుతాయి అన్నమాట. ఫస్ట్ పోలరైజేషన్ ఏంటి అంటే లీనియర్ పోలరైజేషన్ అంటే ఏంటి, లీనియర్ గా మూవ్ అవడం అంటే ఏంటి, ఐదర్
ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హారిజాంటల్ గా వెళ్ళడం కానీ, ఐదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హారిజాంటల్ గా మూవ్ అవుతుంది. హారిజాంటల్ గా మూవ్ అవడం కానీ, ఐదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వర్టికల్ గా కానీ మూవ్ అవడం కానీ. అంటే ద డైరెక్షన్ ఆఫ్ EM వేవ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐదర్ హారిజాంటల్ గా కానీ, ఐదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వర్టికల్ గా కానీ, ఐదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వర్టికల్, ఐదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హారిజాంటల్. ఈ రకంగా ఉంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఆ పోలరైజేషన్ మనం ఏమంటాము, దట్ పోలరైజేషన్ ఈస్ కాల్డ్ యాజ్ లీనియర్ పోలరైజేషన్. దట్ పోలరైజేషన్ ఈస్ కాల్డ్ యాజ్ లీనియర్ పోలరైజేషన్. ద పోలరైజేషన్ అనేది మనకి ఐదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హారిజాంటల్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లీనియర్. హారిజాంటల్ గా కానీ లీనియర్ గా కానీ ఉంటే దాన్ని మనం ఏమంటాము, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ లీనియర్ పోలరైజేషన్ అని అంటున్నాము. ఓకే అండి. సో అంటే ఈ హారిజాంటల్ గా ఉంటే ఏంటి, వర్టికల్ గా ఉంటే ఏంటి అనేది మనం విత్ హెల్ప్ ఆఫ్ దిస్, అంటే హారిజాంటల్ గా ఉన్నదాన్ని మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కింద, సో వర్టికల్ గా ఉన్నదాన్ని మనము హారిజాంటల్ గా ఉన్నదాన్ని ఈ ఫీల్డ్ కింద, వర్టికల్ గా ఉన్నదాన్ని H ఫీల్డ్ కింద, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కింద మనం తీసుకుంటాము. విల్ సీ ఆన్ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము. అండ్ సో ఫస్ట్ లీనియర్ పోలరైజేషన్ అంటే అర్థమైంది కదా, ద డైరెక్షన్ ఆఫ్ EM వేవ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వర్టికల్ ఆర్ హారిజాంటల్. ఈ రకంగా ఉంటే మనం దాన్ని ఏమంటాము, దట్ ఈస్ కాల్డ్ యాజ్ లీనియర్ పోలరైజేషన్. అండ్ మూవ్ ఆన్ టు సెకండ్ పోలరైజేషన్. ఫస్ట్ పోలరైజేషన్ లీనియర్ పోలరైజేషన్ టైప్, అండ్ మూవ్ ఆన్ టు సెకండ్ పోలరైజేషన్ టైప్. అండ్ ద సెకండ్ పోలరైజేషన్ టైప్ ఈస్ నథింగ్ బట్ సర్క్యులర్ పోలరైజేషన్. ఓకే అండి. సెకండ్ పోలరైజేషన్ అంటే ఏంటి అంటే సర్క్యులర్ పోలరైజేషన్. సర్క్యులర్ పోలరైజేషన్ అనేది ఎప్పుడు మనకి వస్తుంది? సర్క్యులర్ పోలరైజేషన్ అనేది మనం సపోజ్ మీకు ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదండి, ఒక ఐసోట్రోపిక్ యాంటీనా లైక్ అంటే ఒక రిఫరెన్స్ యాంటీనాను మనం తీసుకునేటట్లుగా అయితే, సో దాని యొక్క EM వేవ్స్ అనేవి దీని చుట్టూ ఈ రకంగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అని చెప్పాను. ద EM వేవ్స్ ఆర్ మూవింగ్ త్రూవర్డ్స్ ద సరౌండింగ్ ఆఫ్ దిస్ యాంటీనా. ఈ యాంటీనా చుట్టూ ఒక ఐసోట్రోపిక్ యాంటీనాను మనం తీసుకునేటట్లుగా అయితే, ఐసోట్రోపిక్ యాంటీనా చుట్టూ మనకి ఆ EM వేవ్స్ అనేవి ఈ రకంగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయని చెప్పుకున్నాం. హోప్ ఎవ్రీవన్ రిమెంబర్ దిస్. అందరికీ గుర్తుందమ్మా, ఇది ఐసోట్రోపిక్ యాంటీనా మనం చెప్పుకునేటప్పుడు చెప్పాను. ఓకే అండి. సో EM వేవ్స్ ఈ ఐసోట్రోపిక్ యాంటీనా చుట్టూ ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. ఓకే అండి. అంటే టైప్స్ ఆఫ్ యాంటీనాస్ దగ్గర మనం చెప్పుకున్నాం. ఫస్ట్ ఐసోట్రోపిక్, డైరెక్షనల్ యాంటీనా. ఓకే అండి. ఓమ్ని డైరెక్షనల్ యాంటీనా గురించి చెప్పుకునేటప్పుడు ఇది వచ్చింది, ఈ కాన్సెప్ట్ వచ్చింది. ఓకే అండి. ఈ ఐసోట్రోపిక్ యాంటీనా అనేది మనం రిఫరెన్స్ యాంటీనా కింద మనం తీసుకుంటున్నాం అన్నమాట. ఓకే అండి. సో సర్క్యులర్ పోలరైజేషన్ అంటే ఏంటి? సింపుల్ వే. ద EM వేవ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్క్యులర్. EM వేవ్స్ సర్క్యులర్ గా ఫామ్ అయితే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ సర్క్యులర్ పోలరైజేషన్. EM వేవ్స్ సర్క్యులర్ గా ఫామ్ అయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ సర్క్యులర్ పోలరైజేషన్. హోప్ ఎవ్రీవన్ అండర్స్టాండ్ దిస్. EM వేవ్స్ సర్క్యులర్ గా ఫామ్ అయితే దాన్ని సర్క్యులర్ పోలరైజేషన్ అంటాం అన్నమాట. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇంకొకటి ఉంటుంది. సర్క్యులర్ గా ఫామ్ అవుతున్నాయి. సర్క్యులర్ గా ఎలా ఫామ్ అవుతున్నాయి? ఐదర్ రైట్ హ్యాండ్ నుంచి స్టార్ట్ అవుతుందా, రైట్ హ్యాండ్ నుంచి స్టార్ట్ అయితే ఈ రకంగా వస్తుంది సర్క్యులర్, ఆర్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి స్టార్ట్ అవుతుందా. ఓకే అండి. రైట్ హ్యాండ్ నుంచి స్టార్ట్ అయితే ఈ రకంగా వస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ నుంచి స్టార్ట్ అయితే ఈ రకంగా మూవ్ అవుతుంది అనమాట. సో రైట్ హ్యాండ్ నుంచి స్టార్ట్ అయితే రైట్ హ్యాండ్ సర్క్యులర్ పోలరైజేషన్ అంటాం. రైట్ హ్యాండ్ సర్క్యులర్ పోలరైజేషన్. లెఫ్ట్ హ్యాండ్ నుంచి స్టార్ట్ అయితే దోస్ ఆర్ నథింగ్ బట్ లెఫ్ట్ హ్యాండ్ సర్క్యులర్ పోలరైజేషన్ అంటాం. అర్థమైందమ్మా? రైట్ సైడ్ నుంచి అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అన్నట్లుగానే గుర్తుపెట్టుకోండి. రైట్ సైడ్ నుంచి అంటే ఈ రకంగా మూవ్ అయ్యి రైట్ సైడ్ మనకి స్టార్ట్ అయితే దట్ ఈస్ కాల్డ్, అంటే ఒక రిఫరెన్స్ యాంటీనాని మనం తీసుకున్నట్లయితే అయితే రైట్ సైడ్ ఈ విధంగా సర్క్యులర్ ఫామ్ అయితే దట్ ఈస్ నథింగ్ బట్ రైట్ హ్యాండ్ సైడ్ సర్క్యులర్ పోలరైజేషన్ అంటున్నాం. అదే రిఫరెన్స్ యాంటీనాకి లెఫ్ట్ సైడ్ ఈ రకంగా సర్క్యులర్ పోలరైజేషన్స్ ఫామ్ అయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ మనం ఏమంటున్నాము,
లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సర్క్యులర్ పోలరైజేషన్ అంటాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సర్క్యులర్ పోలరైజేషన్ అంటాం అనమాట ఒక రిఫరెన్స్ యాంటీనాకి. సో దట్ ఈస్ నథింగ్ బట్, సపోజ్ దిస్ ఇస్ నథింగ్ బట్ డైపోల్ యాంటీనా. డైపోల్ అంటే ఏంటి? టూ పొలారిటీస్. ఓకే అండి, సో టూ పొలారిటీస్ ఉన్న యాంటీనా. I clearly draw this. So remember that if I was taken, it is as a dipole antenna. Okay అండి, ఇది డైపోల్ యాంటీనా కింద మనం తీసుకున్నాం. ఓకే అండి, సో డైపోల్ యాంటీనా కింద మనం తీసుకునేటట్లయితే డైపోల్ యాంటీనాకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక డైపోల్ యాంటీనాకి ఏంటి అంటే ఫీడ్ ఎలిమెంట్ ఉంటుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫీడ్ పాయింట్. What is the need of this feed point? The need of this feed point is nothing but to take in anything. So ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా అంటే ఎటువంటి వేవ్స్ అయినా విత్ హెల్ప్ ఆఫ్ దిస్ ఫీడ్ పాయింట్ దగ్గర నుంచే లోపలికి రావడం కానీ వెళ్ళడం కానీ జరుగుతుంది. ఓకే అండి, ఈఎం వేవ్స్ మనం ప్రాపగేట్ అవుతున్నాయని చెప్తున్నాం. ఈఎం వేవ్స్ ఎలా ప్రాపగేట్ అవుతాయి? విత్ హెల్ప్ ఆఫ్ దిస్ ఫీడ్ పాయింట్స్ దగ్గర నుంచి మాత్రమే ఆ ఈఎం వేవ్స్ propagate అవుతాయి అన్నమాట. రిమెంబర్ దిస్ పాయింట్ క్లియర్లీ గైస్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ ఫీడ్ పాయింట్ దగ్గర నుంచి వచ్చిన దాన్ని బట్టే మనం గెయిన్ కానీ డైరెక్టివ్ గెయిన్ కానీ, ఓకే అండి, సో నెక్స్ట్ అదే విధంగా ఎఫిషియన్సీని కానీ పోలరైజేషన్ కానీ అన్నిటిని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనమాట. ఈ డైపోల్ యాంటీనాకి రైట్ హ్యాండ్ సైడ్, ఈ డైపోల్ యాంటీనాకి రైట్ హ్యాండ్ సైడ్ సర్క్యులర్ గా ఈ రకంగా సర్క్యులర్ గా పోలరైజేషన్, సారీ రైట్ హ్యాండ్ సైడ్ సర్క్యులర్ గా మనకి ఈఎం వేవ్స్ ఫామ్ అయ్యాయి అనుకోండి, సర్క్యులర్ గా ఈఎం వేవ్స్ ఫామ్ అయ్యాయి అనుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ రైట్ హ్యాండ్ సైడ్ పోలరైజేషన్ అంటున్నాం. ఇదే డైపోల్ కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈ రకంగా మనకి ఈఎం వేవ్స్ మూవ్ అయ్యాయి అనుకోండి, ఈఎం వేవ్స్ ప్రాపగేట్ అయ్యాయి అనుకోండి, సో those are nothing but left hand side polarization అంటున్నాం అన్నమాట. Hope everyone understand. So with help of this only we can draw the radiation patterns. Radiation pattern draw చేసుకుంటాం అని చెప్పాను కదా. రేడియేషన్ ప్యాటర్న్స్ దీని ప్రకారంగానే డ్రా చేసుకుంటాం అన్నమాట. రేడియేషన్ ప్యాటర్న్స్ మనం ఇలా డ్రా చేసుకుంటూ ఉంటాం కదండి. సో విత్ హెల్ప్ ఆఫ్ దిస్ ఓన్లీ మనం రేడియేషన్ ప్యాటర్న్స్ అనేవి డ్రా చేస్తాం అన్నమాట. ఓకే అండి, సో వీటిని మనం రేడియేషన్ ప్యాటర్న్స్ అని చెప్పుకుంటాము. ఈ రేడియేషన్ ప్యాటర్న్స్ లో మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి. హోప్ ఎంతమంది గుర్తుందో గుర్తులేదో తెలియదు, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. సో వీటిని మనం ఎక్కువగా ఎక్కడైతే ఎలక్ట్రికల్ ఫీల్డ్ వచ్చిందో దట్ లూబ్, దట్ ప్యాటర్న్ ఈస్ కాల్డ్ యాజ్ ఏమని చెప్పుకున్నామండి? మెయిన్ లూబ్. షాబాష్, అన్నపూర్ణ ఒక్కతే రెస్పాండ్ అవుతుంది. this loop is called as main loop. ఓకే అండి, సో వీటిని మెయిన్ లూబ్ అంటాం. సైడ్ నుండే లూప్స్ మనం ఏమని చెప్పుకున్నామండి? those loops are side loops. సైడ్ నుండే లూప్స్ ని మనము సైడ్ లూప్స్ అంటాము. మెయిన్ లూప్, సైడ్ లూప్స్ అంటాం అన్నమాట. ఓకేనా, సో దిస్ ఈజ్ మెయిన్ గా ఉండేదాన్ని మెయిన్ లూబ్ అంటాం. ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ సైడ్ ఉండేదాన్ని ఏమంటామంటే ఆపోజిట్ లూబ్ అని అంటాము. ఓకే అండి, ఎప్పుడైనా ఒక యాంటీనా పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా వర్క్ అవుతుంది అనేది నువ్వు ఎప్పుడు చెప్పగలవు అంటే ద మెయిన్ లూబ్స్ లెవెల్ ఈజ్ వెరీ హై అండ్ ద సైడ్ లూబ్ లెవెల్స్ ఈజ్ వెరీ లో. చాలా చాలా తక్కువగా, అసలు రాకూడదు. సైడ్ లూబ్స్ అనేవి అసలు రాకూడదు. సైడ్ లూప్స్ అంటే ఏంటి? అన్వాంటెడ్ డైరెక్షన్ లో నీ రేడియేషన్ ప్యాటర్న్ మూవ్ అయిపోతుంది. అన్వాంటెడ్ డైరెక్షన్ లో అంటే నువ్వు చెప్పిన డిసైర్డ్ డైరెక్షన్ లో కాకుండా అన్వాంటెడ్ డైరెక్షన్ లో నీ రేడియేషన్ ప్యాటర్న్ మూవ్ అయిపోతుంది. అంటే అర్థం ఏంటి? నువ్వు డిజైన్ చేస్తున్న యాంటీనా కరెక్ట్ గా మూవ్ అవ్వకుండా అన్వాంటెడ్ డైరెక్షన్ లో కూడా మూవ్ అయిపోతుంది అనేది రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట ఈ సైడ్ లూప్స్. ఓకే అండి, సో ఇది మాత్రం చాలా చాలా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఈ 3 పాయింట్లు అయితే గుర్తుపెట్టుకోండి. ఫర్దర్ గా అలా ఉంటాయి. ఐసోట్రోపిక్ యాంటీనాకి ఏంటి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ రిఫరెన్స్ యాంటీనా. ఐసోట్రోపిక్ యాంటీనా అనేది ఒక రిఫరెన్స్ యాంటీనా. ఈ ఐసోట్రోపిక్ యాంటీనాకి మొత్తం చుట్టూ రేడియేషన్ ప్యాటర్న్ ఉంటుంది. ఐసోట్రోపిక్ యాంటీనాకి మొత్తం చుట్టూ అంటే దాని టోటల్ 360 డిగ్రీస్ లోని రేడియేషన్ ప్యాటర్న్ ఉంటుంది.
డైరెక్షనల్ యాంటీనాకి ఏంటి అంటే, ఒక డైరెక్షనల్ యాంటీనాని మనం తీసుకున్నట్లయితే ఏ డైరెక్షన్ లో మనం వేవ్స్ మూవ్ చేస్తే ఆ డైరెక్షన్ లో మాత్రమే ఉంటుంది అనమాట. అంటే రిమైనింగ్ అంటే ఈ యువతల పక్క వెళ్లాల్సిన డైరెక్షన్ లో సపోజ్ యాంటీనా అనేది ఈ రకంగా మనం ప్లేస్ చేసుకున్నాం అనుకో, ఇక్కడ మాత్రమే అది మూవ్ అవుతూ ఉంటది అనమాట. దాని యొక్క రేడియేషన్ ప్యాటర్న్ అనేది ఆ సరౌండింగ్ లో మాత్రమే ఉంటుంది డైరెక్షనల్ యాంటీనా. ఓకే అండి, మనం విత్ హెల్ప్ ఆఫ్ ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్, జెడ్ డైరెక్షన్ లో చెప్పుకున్నాము. గుర్తుందో లేదో ఒకసారి రివైండ్ చేయండి. ఆ డైరెక్షన్ లో మాత్రమే ఉంటుంది. ఓమ్ని డైరెక్షనల్ యాంటీనా అంటే ఏంటి అంటే, ఓమ్ని లెవెల్స్ అంటే రెండు రిఫరెన్స్ యాంగిల్స్ లోనే ఐదర్ ఎక్స్ వై యాక్సిస్, వై జెడ్ యాక్సిస్, జెడ్ ఎక్స్ యాక్సిస్ లోనే మనం మూవ్ అవుతుంది. ఓమ్ని డైరెక్షనల్ యాంటీనా కూడా టోటల్ 3 parts లోనూ మూవ్ అవుతుందని చెప్తాడు. బట్ అది ఓన్లీ ఒక 2 డైరెక్షన్ లో మాత్రమే మూవ్ అవుతుంది అనమాట. ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఒక యాంటీనా కరెక్ట్ గా వర్క్ అవుతుంది అంటే మెయిన్ లూప్స్ అనేవి ఎక్కువ ఉండాలి, సైడ్ లూప్స్ అనేవి చాలా తక్కువగా ఉండాలి అనమాట. ఓకే అండి, ఎలిప్టికల్ పోలరైజేషన్ అంటే ఏంటి? ఒక రిఫరెన్స్ యాంటీనాని మనం తీసుకున్నట్లయితే ఎలిప్టికల్ లెవెల్స్ అంటే ఈ రకంగా ఎలిప్స్ షేప్స్ లో మనకి వేవ్స్ ప్రాపగేట్ అయితే, ఎలిప్టికల్ షేప్ లో వేవ్స్ ప్రాపగేట్ అయితే దట్ పోలరైజేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎలిప్టికల్ పోలరైజేషన్. హోప్ ఎవ్రీవన్ అండర్స్టాండ్. సర్క్యులర్ పోలరైజేషన్ అంటే సర్క్యులర్ షేప్ లో వేవ్స్ ప్రాపగేట్ అవుతాయి. ఎలిప్టికల్ షేప్ లో వేవ్స్ ప్రాపగేట్ అయితే దట్ ఈస్ నథింగ్ బట్ ఎలిప్టికల్ పోలరైజేషన్, ఎలిప్స్ షేప్ లో. ఓకేనా, ఎలిప్టికల్ పోలరైజేషన్ అని అంటున్నాం అనమాట. అర్థమైందమ్మా అందరికీ? పోలరైజేషన్స్ 3 types ఆఫ్ పోలరైజేషన్స్: లీనియర్ పోలరైజేషన్, సర్క్యులర్ పోలరైజేషన్, ఎలిప్టికల్ పోలరైజేషన్. Hope everyone understand this. And so move on to screen. So polarizations are 3 types. First polarization అంటే ఏంటి రాసుకున్నారా? మా polarization అంటే ఏంటి రాసుకున్నారు కదా? Once again I tell you, it is defined as the direction of the electrical vector of EM wave produced by the antenna. Produced by an antenna. There are 3 types. There are 3 types of polarizations. What are the 3 types of polarizations? Linear polarization, circular polarization, elliptical polarization. While Leela not writing notes, linear polarization, circular polarization, elliptical polarization. Linear polarization, circular polarization, elliptical polarization అంటాం అన్నమాట. ఓకే అండి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లీనియర్ పోలరైజేషన్ అంటే ఏంటి అనేది చూడండి. రైట్ డౌన్ లీనియర్ పోలరైజేషన్. Linear polarization. Again, linear polarizations. Again, anytime some are linear polarization again, there are 2 types. Linear polarization again 2 types. Name it as horizontal polarization, vertical polarization. Name it as horizontal polarization, vertical polarization. Name it as horizontal polarization, vertical polarization. Here write down next circular polarization and elliptical polarizations. Circular polarization and elliptical polarizations can also be described in terms of can also be described in terms of circular polarization, elliptical polarization can also be described in terms of their sense of rotation. Described in terms of their sense of rotation. Circular ga dani yoka rotation unte, that is called as circular polarization. Elliptical ga dani yoka rotation unte, that is called as
ఎలిప్టికల్ పోలరైజేషన్. అయితే ఇక్కడ మనకి ద సెన్స్ ఆఫ్ రొటేషన్ అనేది ఏ రకంగా ఉంటుందని చెప్పాను. ద సెన్స్ ఆఫ్ రొటేషన్ కెన్ బి two types. Those are nothing but left hand side, right hand side. The sense of rotation in two types. Those are nothing but write down next point. The sense of rotation can be the sense of rotation can be the sense of rotation can be right handed. The sense of rotation can be right handed or left handed. ఒకవేళ రైట్ హ్యాండెడ్ సైడ్ సర్క్యులర్ గా పోలరైజేషన్ అయితే దట్ ఈస్ కాల్డ్ రైట్ హ్యాండెడ్ సర్క్యులర్ పోలరైజేషన్. ఒకవేళ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సర్క్యులర్ గా పోలరైజేషన్ అయితే దట్ ఈస్ కాల్డ్ లెఫ్ట్ హ్యాండెడ్ సర్క్యులర్ పోలరైజేషన్. అదే రకంగా రైట్ హ్యాండ్ సైడ్ ఎలిప్టికల్ గా పోలరైజేషన్ అయితే దట్ ఈస్ కాల్డ్ రైట్ హ్యాండెడ్ ఎలిప్టికల్ పోలరైజేషన్. అదే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎలిప్టికల్ గా పోలరైజేషన్ అయితే దట్ ఈస్ కాల్డ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎలిప్టికల్ పోలరైజేషన్. హోప్ ఎవ్రీవన్ అండర్స్టాండ్ దిస్. మా పోలరైజేషన్ అర్థమైంది అందరికీ? హోప్ ఎవ్రీవన్ క్లియర్ దిస్. పోలరైజేషన్ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. సో విల్ డిస్కస్ బేసిక్ యాంటీనా ఎలిమెంట్స్ ఆన్